ఎండాకాలం తెచ్చే ఉక్కపోత ఒక రకమైతే, వర్షాకాలంలో వచ్చే జిగట వాతావరణం మరో రకం. బయట ఎండ లేకపోయినా గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఒళ్లంతా నిరంతరం చెమటలు పడుతూ తీవ్ర అసౌకర్యంగా అనిపిస్తుంది. నిజానికి వర్షాకాలం ఉక్కపోతను తరిమికొట్టేందుకు ఏసీ రిమోట్లో ఒక సీక్రెట్ బటన్ ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఏసీని కూల్ మోడ్లో పెట్టినప్పుడు గదిలోని ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించడానికి కంప్రెసర్ నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది. అయితే ఏసీని డ్రై మోడ్లోకి మార్చినప్పుడు ఏసీ ఫ్యాన్ చాలా నెమ్మదిగా తిరుగుతూ కంప్రెసర్ నిరంతరాయంగా కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ నడుస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియలో గాలిలోని నీటి ఆవిరి అంతా ఏసీలోని కూలింగ్ కాయిల్స్ కు తాకి నీటి చుక్కలుగా మారి డ్రైనేజ్ పైపు ద్వారా బయటకు వెళ్లిపోతుంది. గదిలో తేమ తగ్గగానే ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా కూడా గది ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. కూల్ మోడ్ లో ఉష్ణోగ్రతను తగ్గించడమే లక్ష్యంగా కంప్రెసర్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి విద్యుత్ వినియోగం విపరీతంగా ఉంటుంది. అదే డ్రై మోడ్ లో అయితే ఏసీ కేవలం గాలిలోని తేమను తొలగించడం పైనే దృష్టి పెడుతుంది. కంప్రెసర్ గ్యాప్లు ఇస్తూ నడవడం వల్ల మోటారుపై లోడ్ తగ్గి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. వర్షాకాలంలో రోజుకు కొన్ని గంటల పాటు ఏసీ వాడే ఇళ్లకు ఈ చిన్న మార్పు నెల చివరికి వచ్చేసరికి పవర్ బిల్లులో పెద్ద మొత్తంలో పొదుపును చూపిస్తుంది. డ్రై మోడ్ వాడేటప్పుడు చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, రూమ్ త్వరగా చల్లబడాలని టెంపరేచర్ను 18 లేదా 20 డిగ్రీలకు తగ్గిచ్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల డ్రై మోడ్ అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. నిపుణుల సలహా ప్రకారం వర్షాకాలంలో ఏసీని డ్రై మోడ్ లో పెట్టినప్పుడు టెంపరేచర్ను ఎల్లప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల మధ్యలోనే ఉంచాలి. ఈ ఉష్ణోగ్రత వద్ద కూలింగ్ కాయిల్స్ కంప్రెసర్ పై అదనపు భారం పడకుండానే గాలిలోని తేమను సమర్థవంతంగా లాగేస్తాయి. డ్రై మోడ్ మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే కొన్ని చిన్న అలవాట్లను పాటించాలి. ఏసీ ఆన్ చేసినప్పుడు రూమ్ తలుపులు, కిటికీలు పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల బయట ఉన్న తేమ గాలి మళ్లీ లోపలికి రాకుండా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో ఉండే తేమ వల్ల ఏసీ ఫిల్టర్లో ధూళి, బూజు త్వరగా చేరుకుంటాయి కాబట్టి ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్లు బ్లాక్ అయితే ఏసీ గాలిలోని తేమను సరిగ్గా లాగలేదు. దీంతో పాటు ఏసీ ఆన్ చేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ ను తక్కువ స్పీడ్ లో రన్ చేస్తే తేమ లేని చల్లటి గాలి గది అంతా సమానంగా విస్తరిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే వర్షాకాలంలో మనసుకు కలిగే అసౌకర్యానికి కారణం వాతావరణంలోని వేడి కాదు, కేవలం గాలిలోని జిగట మాత్రమే. ఈ సమస్యకు కూల్ మోడ్ కంటే డ్రై మోడే సరైన పరిష్కారం అందిస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలం అంతా ఏసీ రిమోట్ లో డ్రై మోడ్ ఆప్షన్ ను ఎక్కువగా ఉపయోగించి అటు హాయిగా నిద్రపోవడంతో పాటు ఇటు కరెంట్ బిల్లును కూడా సులభంగా కాపాడుకోండి.